విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ప్రపంచం వేగంగా డిజిటల్ మార్పు దిశగా పయనిస్తున్న ఈ కాలంలో కృత్రిమ మేధస్సు, ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలు అభివృద్ధికి కీలకంగా మారాయి. ఆధునిక సాంకేతికతలను ప్రజలకు చేరువ చేయడం, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, పరిశ్రమలకు పరిష్కారాలను అందించడం వంటి అంశాల కోసం గూగుల్ సంస్థ క్లౌడ్ ఏఐ హబ్లను ఏర్పాటు చేస్తోంది. ఇవి విద్యార్థులు, స్టార్టప్లు, ఐటీ నిపుణులకు ఒక శక్తివంతమైన వేదికగా మారి నూతన ఆవిష్కరణలకు దారితీయడమే కాకుండా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. అటువంటి గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్కు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఏప్రిల్ 28న ఘనంగా శంకుస్థాపన జరిగింది. విశాఖపట్నం నగరం ఇటీవలి కాలంలో ఐటీ, ఆధునిక సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ దేశంలో ప్రముఖ స్థానాన్ని సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్కు శంకుస్థాపన జరగడం నగర అభివృద్ధి ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. కృత్రిమ మేధస్సు వంటి అత్యాధునిక సాంకేతికతలకు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ యుగంలో ఈ హబ్ స్థాపనతో విశాఖపట్నం గ్లోబల్ టెక్నాలజీ రంగంలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకోనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ పాల్గొన్నారు. అలాగే గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే, భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ ప్రతినిధి జీత్ అదానీ, హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లోబానా తదితరులు హాజరయ్యారు. అదానీ కనెక్స్ ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో $15 బిలియన్ పెట్టుబడితో క్లౌడ్ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేస్తోంది. 1 గిగాబైట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం 601 ఎకరాలు కేటాయించింది. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు గూగుల్ ఎక్స్పీరియన్స్ జోన్ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రసంగిస్తూ గూగుల్ ఏఐ డేటా సెంటర్తో విశాఖపట్నం ఇక ఏఐ పట్టణంగా మారుతుందన్నారు. విద్య, వైద్యం, అంతరిక్షం, లాజిస్టిక్స్, వ్యవసాయం ఇలా వేర్వేరు రంగాల్లో కృత్రిమ మేధ ఏఐ విప్లవం వస్తోందని, గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ద్వారా విశేషమైన సేవలు అందుతాయని అన్నారు. అవగాహన ఒప్పందం చేసుకున్న అతి తక్కువ సమయంలో గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన జరిగిందని అన్నారు. ఐటీ సేవల రంగంలో భారత్ గొప్పగా ఎదిగిందని, దేశంలోని నాయకత్వం కీలకంగా వ్యవహరించిందని తెలిపారు. గతంలో ఉత్పత్తి రంగంపై భారత్ ముందుకు వెళ్లలేకపోయిందని, సెమీకండక్టర్లు, చిప్, ల్యాప్టాప్, మొబైల్ ఉత్పత్తుల లాంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో వెనుకబడ్డామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా చొరవతో మొబైల్ తయారీ రంగంలో ఇప్పుడు ముందడుగు వేశామని, భారత్ నుంచి ఇప్పుడు మొబైల్ ఫోన్లు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. We became IT services leader in the world. All the initiatives that were taken in 1990s, then in the early 2000s, what we missed out at that point was manufacturing. That missing part was the manufacturing piece, whether it is electronics manufacturing, semiconductor manufacturing, mobile phone manufacturing. That part we really missed out at that point of time. That entire ecosystem requires both software leadership and hardware leadership. And that is what has changed in the last decade. When Honorable Prime Minister Shri Narendra Modi ji started the Make in India program, one of the first things he focused on was electronics manufacturing. Today, mobile phone has become the single most exported item in our country. And this is just the beginning. డేటా సెంటర్లకు అవసరమైన సర్వర్లను కూడా దేశంలోనే ఉత్పత్తి చేసేలా టెక్ కంపెనీలు కృషి చేయాలన్నారు. గూగుల్ కూడా తమ సర్వర్లను, జీపీయూ చిప్లను ఇక్కడే ఉత్పత్తి చేసేలా చూడాలని కోరారు. తద్వారా తక్కువ వ్యయంతోనే నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసేందుకు వీలుందని తెలిపారు. పరిశోధన, రీసైక్లింగ్ లేదా మురుగునీటి వినియోగం వంటి ఏ రంగంలోనైనా సుస్థిరత సాధించేందుకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అన్ని విధాలుగా పూర్తి మద్దతు అందజేస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. So I'll request for proposals from Google as well as other industry participants where we can do more energy efficiency.
efficiency in water consumption. It's a very emotional, very important point from sustainability perspective that we should try and reduce water consumption. So I'll ask the industry that whatever possible from the government side, we will be fully supporting you in the research, in recycling, in using wastewater, in every which way, whatever you think, we'll be very happy to support you in reducing water consumption, but please make it a mission to reduce water consumption. ఏఐ డేటా సెంటర్కు సంబంధించిన 3 సముద్రగర్భ కేబుళ్లు ఇక్కడ విశాఖపట్నంలో కలుస్తాయని, ఒక కేబుల్ పసిఫిక్ మహాసముద్రం గుండా ఆస్ట్రేలియాకు ప్రయాణించి అక్కడి నుండి అమెరికా పశ్చిమ తీరానికి చేరుకుంటుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. రెండవ కేబుల్ మధ్యప్రాచ్యం గుండా ఐరోపాకు వెళ్లి తదనంతరం అమెరికాను చేరుకుంటుందని, మూడవ కేబుల్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం ద్వారా ఆఫ్రికా గుండా ప్రయాణించి నేరుగా అమెరికాకు చేరుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ విధంగా భవిష్యత్తు సాంకేతికతలకి కీలక మౌలిక సదుపాయాలను అందించే 3 ప్రధాన సముద్రగర్భ కేబుళ్లు ఇవే అవుతాయని తెలిపారు. దీన్ని సాధ్యం చేసినందుకు గూగుల్కు ధన్యవాదాలు తెలిపారు. ఇది దేశ సాంకేతికత రంగంలో ఒక అద్భుతమైన గొప్ప మైలురాయి అని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 3 subsea cables which will land here in Visakhapatnam. One cable will go all the way to Australia via the Pacific Ocean to the west coast of US. Second one will go Middle East to Europe, then to US. Third one will go around the Cape of Good Hope, the African, and then go straight to US. So these will be 3 major subsea cables which will give very important infra for our entire journey forward. So thank you Google for doing that. That's a big thing for our country. అలాగే రాష్ట్రంలో చేపట్టిన రైల్వే అభివృద్ధి పనుల గురించి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రైల్వే బడ్జెట్ కేవలం 886 కోట్లే ఉండేదని, ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్కే 10,134 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. దేశంలో తొలిసారిగా నవనిర్మాణ కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 74 రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునీకరిస్తున్నామని వివరించారు. అలాగే 1039 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్లో 100% రైల్వే విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 22 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయని చెప్పారు. అలాగే విభజన హామీగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిందని, దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపారు. జూన్ 1న ఈ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. The combined budget used to be only 886 crore for Andhra and Telangana combined, and today is giving for Andhra Pradesh alone is 10,134 crore. Andhra Pradesh has 1,06,000 crore worth of railway projects in Andhra Pradesh. We are reconstructing fully Navanirman 74 stations in Andhra Pradesh, and Andhra is 100% electrified. South Coast Railway Zone. This entire process is now completed. Creating a new railway zone is highly technical in nature. And now we are ready to notify the new railway zone on 1st of June 2026. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కేవలం ఒక ప్రాజెక్టు కాదని, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే సాంకేతిక విప్లవానికి నాంది అని పేర్కొన్నారు. 2026 ఏప్రిల్ 28వ తేదీని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త టెక్ యుగానికి శ్రీకారం చుట్టిన రోజుగా గుర్తుంచుకోవాలని అన్నారు. సెర్చ్ ఇంజిన్గా ప్రారంభమైన గూగుల్ సంస్థ ఇప్పుడు డేటా, క్లౌడ్, కృత్రిమ మేధస్సు రంగాల్లో ప్రపంచాన్ని నడిపిస్తున్న సంస్థగా ఎదిగిందని, అలాంటి సంస్థ విశాఖను ఎంచుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఈ రోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. సర్చ్ ఇంజిన్ గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్ గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ ని ఎంచుకునింది. విశాఖను గ్లోబల్ టెక్నాలజీ సిటీగా తీర్చిదిద్దామని, గూగుల్ డేటా సెంటర్ రాకతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయని, ఇది కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా జ్ఞానం, నైపుణ్యం, ఉపాధి అవకాశాలను కూడా విస్తృతంగా పెంచుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది గేమ్ చేంజర్ అవుతుందని, గతంలో వలసలకు గురైన ఈ ప్రాంతం ఇకపై ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను ఆకర్షించే కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మేధో వలస, టాలెంట్ మైగ్రేషన్ ముగిసిందని, ఇకపై ప్రతిభకు గమ్యస్థానం, టాలెంట్ డెస్టినేషన్
డెస్టినేషన్గా విశాఖ నిలుస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడా లభించిందని, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం ఎంతో ముఖ్యమైనదని వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కేంద్ర రాష్ట్ర సమన్వయం ఎంత ముఖ్యమో ఈ ప్రాజెక్టు ద్వారా స్పష్టమైందని అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్గా గూగుల్ ప్రాజెక్టు నిలుస్తుందని, దేశానికి ఏఐ డేటా గేట్వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ రాక ఉత్తరాంధ్రకు గర్వకారణం. టెక్నాలజీలో ఏపీ ఇక సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుంది. $15 బిలియన్ పెట్టుబడి అంటే సుమారు 1,35,000 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఏషియాలో ఇది అతిపెద్ద డేటా సెంటర్. భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుంది. విశాఖ నగరం అండర్ సీ కేబుల్ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు. ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ఆస్ట్రేలియా, USA వెస్ట్ కోస్ట్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆల్సో కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఆల్ దీస్ ప్లేసెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ నౌ. 2028 సెప్టెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నీటి సరఫరా, విద్యుత్తు, మౌలిక సదుపాయాల పరంగా ఎటువంటి లోటు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. గోదావరి నదీ జలాలను 60 రోజుల్లో విశాఖకు తరలించే ప్రణాళికను కూడా వివరించారు. అదానీ గ్రూప్, ఎయిర్టెల్ వంటి సంస్థలు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఇప్పటికే గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, సౌత్ కోస్టల్ రైల్వే జోన్, ఈస్ట్ వెస్ట్ కారిడార్ వంటి ప్రాజెక్టులు నగర అభివృద్ధికి మరింత ఊతం ఇవ్వనున్నాయని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో విశాఖను లాజిస్టిక్స్, ఐటీ పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ గూగుల్ డేటా హబ్ ప్రాజెక్టు సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో రూపుదిద్దుకోనుంది. అదానీ కనెక్స్ మరియు ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ను అభివృద్ధి చేయనున్నారు. విశాఖపట్నం పరిధిలోని తర్లువాడ, రాంబెల్లి, అడవవరం ప్రాంతాల్లో మొత్తం 601 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెంటర్ నిర్మాణం కానుంది. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలవనున్న ఈ ప్రాజెక్టు భారతదేశంలో ఏఐ డేటా నిర్వహణకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. టెక్నాలజీ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే కాకుండా సహాయక రంగాల్లో కూడా వేలాది ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి. విశాఖలో స్థానిక యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి వారిని ఈ రంగాలకు సిద్ధం చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏర్పాటు అనేక రంగాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా సాంకేతిక, ఆర్థిక, ఉపాధి రంగాల్లో ఇది ప్రభావాన్ని చూపనుందని విశ్లేషకుల అంచనా. మొదటగా యువతకు అధునాతన నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు విస్తరిస్తాయి. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీలపై శిక్షణ పొందడం ద్వారా వారు గ్లోబల్ స్థాయి ఉద్యోగాలకు సిద్ధమవుతారు. రెండవది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఐటీ కంపెనీలు, స్టార్టప్లు, టెక్ సంస్థలు ఈ హబ్ చుట్టూ అభివృద్ధి చెందడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. మూడోది, స్టార్టప్లకు ఇది ఒక శక్తివంతమైన వేదికగా మారుతుంది. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి అభివృద్ధి చెందగలుగుతాయి. అలాగే విదేశీ, దేశీ పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం పెరుగుతుంది. విశాఖపట్నం ఒక ప్రముఖ టెక్నాలజీ కేంద్రంగా ఎదిగి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ విశాఖపట్నం అభివృద్ధికి ఒక కీలక ప్రేరణగా నిలుస్తుంది. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏర్పాటు రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికే ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ, ఆర్థిక రంగాల్లో దేశానికి మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ స్థాయిలో పెట్టుబడులు, అత్యాధునిక డేటా సెంటర్లు, అంతర్జాతీయ కనెక్టివిటీ వంటి అంశాలతో ఈ ఏఐ హబ్ రాష్ట్ర యువతకు గొప్ప అవకాశాలు తీసుకురానుంది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా డేటా, క్లౌడ్, కృత్రిమ మేధ రంగాల్లో విశాఖపట్నం కీలక కేంద్రంగా ఎదగడానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తు సాంకేతిక శక్తిగా నిలబెట్టే దిశగా ఒక గొప్ప ముందడుగ్గా చెప్పవచ్చు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం ఇంతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం పోపురి మురళీకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.